ఇప్పటికే 0-3 తేడాతో సిరీస్ను కోల్పోయి తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్ జట్టు మరో మ్యాచ్ కూడా ఓడిపోయే స్టేజ్కు మొదటి రోజే వచ్చింది. కనీసం మిగిలి ఉన్న 2 టెస్టులనైనా గెలిచి పోయిన పరును కాస్తైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఇంగ్లాండ్ ఆడతీరు అలా కూడా కొనసాగడం లేదు. ఘోరంగా అంటే ఘోరంగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. నిజానికి ఈరోజు మొదలైన 4వ టెస్టులో బౌలింగ్లో అయితే ఇంగ్లాండ్ కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. మరి ముఖ్యంగా ఆ జట్టు బౌలర్ ఫాస్ట్ బౌలర్ అయినటువంటి జాస్ టంగ్ 5 వికెట్లు తీసినప్పటికీ మిగతా బౌలర్లు రాణించినప్పటికీ మొదటి రోజే ఇంగ్లాండ్ వెనుకబడిపోయింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో జస్ట్ 45.2 ఓవర్లలో 152 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ జట్టులో టెయిలెండర్ అయినటువంటి నేసర్ టాప్ స్కోరర్గా 35 పరుగులు చేశాడు. తర్వాత ఖ్వాజా 29, అలెక్స్ క్యారీ 20 పరుగులు చేశారు. మిగతా వాళ్ళంతా 17, 12, 10 సింగిల్ డిజిట్లు ఇలా కొనసాగింది ఆస్ట్రేలియా బ్యాటింగ్. అయితే ఇప్పటికే సిరీస్ సాధించారు కాబట్టి ఆస్ట్రేలియా కాస్త నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేసి ఉండవచ్చు. అయినప్పటికీ ఈ అవకాశాన్ని కూడా ఇంగ్లాండ్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఘోరంగా అంటే ఘోరంగా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ అయితే మరీ అధ్వానంగా అయితే లేదు. 152 పరుగులు చేసింది. ఒకానొక స్టేజ్లో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినప్పటికీ లోయర్ ఆర్డర్లో నేసర్ చేసిన స్కోర్తో కాస్త రికవరీ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లు అట్కిన్సన్ 2, కార్స్ 1, స్టోక్స్ 1 వికెట్ తీశారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ మరీ దరిద్రంగా ఓపెనింగ్ ప్రారంభించింది. అసలు ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఈ సిరీస్ అంతా కూడా చాలా అంటే చాలా ఫెయిల్యూర్ కొనసాగుతుంది. కనీసం 10 పరుగులు ఓపెనింగ్ ఇవ్వలేకపోతున్నారు. ఈసారి కూడా అంతే. 7 పరుగులకు ఫస్ట్ వికెట్, 8 పరుగులకు 2వ వికెట్, 8 పరుగుల దగ్గర 3వ వికెట్, 66 పరుగుల దగ్గర 5వ వికెట్, 16 పరుగుల దగ్గర 4వ వికెట్, 68కి 6 వికెట్లు. ఇలా వరస్ట్గా తయారైంది ఇంగ్లాండ్ బ్యాటింగ్. ఘోరంగా అంటే ఘోరం అని చెప్పొచ్చు. టాప్ ఆర్డర్లో అయితే ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా రాణించలేకపోయారు. హ్యారీ బ్రూక్ 2 4 2 సిక్సర్లతో 34 బంతుల్లో 41 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ అంతా ఎవ్వరూ ఆడలేదు. స్టోక్స్ డబుల్ డిజిట్ స్కోర్ చేస్తే టెయిలెండర్ గట్స్ అట్కిన్సన్ 28 పరుగులు చేశాడు. అంతే. క్రాలే 5, డకెట్ 2, బేతల్ 1, రూట్ అయితే 15 బంతులు ఆడి డకౌట్ అయిపోయాడు. ఇలా కొనసాగింది ఇంగ్లాండ్ బ్యాటింగ్. అటు ఆస్ట్రేలియా బౌలర్లో బ్యాటింగ్లో రాణించిన నేసర్ బౌలింగ్లోనూ 4 వికెట్లు తీస్తే స్టార్క్ 2, బోలాండ్ 3 వికెట్లు తీశారు. దీంతో ఇంగ్లాండ్ జస్ట్ 110 పరుగులకే ఆల్అవుట్ అయింది. అది కూడా ఇన్సైడ్ 30 ఓవర్ల లోపే, అంటే ఒక సెషన్ లోపే. ఆ తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా 1 ఓవర్ మాత్రమే బ్యాటింగ్ ఆడింది. 4 పరుగులు చేసింది వికెట్ కోల్పోకుండా. మొదటి రోజే 20 వికెట్లు కూలాయి. ఇప్పటికీ ఆస్ట్రేలియా 46 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నాకు తెలిసి రేపు సెకండ్ డే